యాంత్రికరణ నిలిపేసిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రికరణ నిలిపేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వని ప్రభుత్వం, of the crop insurance మర్చిపోయిన ప్రభుత్వం, crop insurance మర్చిపోయిన ప్రభుత్వం, crop insurance మర్చిపోయిన ప్రభుత్వం, crop insurance మర్చిపోయిన ప్రభుత్వం. Provision of Transfers Amendment Bill 2024 be taken into consideration. పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం. సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది, ప్రిన్సిపల్ యాక్ట్ 77లో వచ్చినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్ సేవ చేయడానికి కానీ వీలు లేకుండా ప్రొహిబిషన్ ఉండేది. దాని మీద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి 32 లక్షల ఇళ్ల స్థలాల్ని మనం పేదలకు ఇచ్చాము. ఈ 32 లక్షల ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి. గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ల స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, లేఅవుట్లు వేసి. అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు కనుక ఇంతకుముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది 10 సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది. అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే, హౌస్ సైట్ లభిస్తే కన్స్ట్రక్ట్ చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత అతనికి సేలబుల్ రైట్స్ వస్తాయి. అతను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే మనం ఈ రాష్ట్రంలో అందరూ మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం అధ్యక్ష. మహిళల్ని శక్తివంతులు చేయాలని, ఆ కుటుంబంలో మహిళను శక్తివంతురాలుగా చేయడం వలన కుటుంబం అంతటినీ ఒక నాయకురాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతుందన్నటువంటి ఒక ఫిలాసఫీతో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. నేను ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మీ పేరుని ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతురాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి 10 సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం. మీరు ఈ స్థలాన్ని, ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వానికి నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఆయన ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని, పెద్ద ఎత్తున వారు ఆస్తిపరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని నేను అందిస్తున్నాను. Assigned lands prohibition transfers amendment bill 2024. రైతు వ్యతిరేక ప్రభుత్వం, Those who are for the రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం.